హలో ఫ్రెండ్స్. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు సేల్స్ అనేది డిస్కౌంట్ సిస్టమ్ కాదు ఫ్రెండ్స్. ఇది హ్యూమన్ బిహేవియర్‌ని కంట్రోల్ చేసే ఒక బిజినెస్ వెపన్ అనేసి మీకు తెలుసా? వీళ్ళు ప్రొడక్ట్ అయితే అమ్మరు. వీళ్ళు డెసిషన్ మేకింగ్ పవర్ అనేదిని హైజాక్ చేస్తారు అనేసి మీకు తెలుసా? అండ్ ఈరోజు ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. వీడియో చివరయ్యేసరికి మీరు ఒక్కటే అంటారు. పెట్టుంటుంది. అండ్ అలాగే ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తుంటే వాళ్ళు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి బిజినెస్ కేస్ స్టడీస్ కూడా నేను చేయాలి అన్న నాకు మీ సైడ్ నుంచి సపోర్టింగ్ చాలా అవసరం కాబట్టి ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొత్త వీడియోస్ చేయడానికి సపోర్ట్ ఇచ్చినట్లు ఉంటది. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, మనము ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది అర్జెన్సీ హ్యాక్ అనమాట. ఇప్పుడు కొనకపోతే నేను మిస్ అయిపోతా అనేటట్లుగా వీళ్ళు మీతో అయితే చేసేస్తారు. వీళ్ళు యూజ్ చేసే వెపన్స్ ఏంటో నేను మీకు ఇప్పుడు క్రిస్టల్ క్లియర్‌గా చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఇదొచ్చేసి మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్‌ని అంటే వాళ్ళ యాప్స్‌లో లైక్ అమెజాన్ అండ్ ఫ్లిప్‌కార్ట్ యాప్స్‌లో ఎక్కువగా సెర్చ్ చేసినప్పుడు అండ్ ఓన్లీ 2 ప్రొడక్ట్స్ లెఫ్ట్ అనేసి అయితే చూపిస్తుంటది. అండ్ ఇన్ 3:21 పీఎం లేదంటే 3 పీఎం సేలు, ఇంకా మిడ్‌నైట్ డీల్స్, ఇంకా ఇప్పుడు పర్పస్ చూద్దాం. నీకైతే అవి చూసిన తర్వాత నీకు టైము ఇవ్వకుండా నీ బ్రెయిన్‌లో అయితే నీకు ఏమనిపిస్తది అంటే డెసిషన్ తీసేసుకోవడమే అంటే ఈ ప్రోడక్ట్ తీసేసుకోవడమే బెస్ట్ అనేసి మీరైతే వెళ్ళిపోతారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇప్పుడు చెప్తాను ఎగ్జాంపుల్స్. నీ మైండ్‌లో నార్మల్ లాజిక్ యూజ్ చెయ్యవు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోడక్ట్ నాకు అవసరమా అనే క్వెషన్ నీ బ్రెయిన్‌లోకి రాదు. ఇంకా మార్కెట్‌లోకి దీనికన్నా చీప్ ప్రోడక్ట్ ఉందా అనేసి అయితే నీకు అంటే ఆ 2 లెఫ్ట్ అనే చూసినాక అయితే రాదు. అండ్ మిస్ అయిపోతుంది. ఇప్పుడు కొనకపోతే మిస్ అయిపోతుంది. ఇప్పుడు కొనాలి అనేసి అయితే మీరు ఒక ఒపీనియన్‌కి అయితే వచ్చేస్తారు. ఇంకా డెసిషన్ ఎమోషన్‌తో అవుతుంది తప్పించి లాజిక్‌తో అయితే కాదు. మీరు ఎప్పుడైనా ఒకటి ఆలోచించారా? ఈ అమెజాన్ గాని, ఫ్లిప్‌కార్ట్ గాని మిడ్‌నైట్ సేల్స్ ఎందుకు పెడతారు అనేసి? సీ రాత్రి అయ్యాక బ్రెయిన్ టైర్డ్ అయిపోంటది. ఇంకా సెల్ఫ్ కంట్రోల్ కూడా వీక్ అయిపోద్ది. ఇంకా ఇంపల్సివ్ స్ట్రాంగ్ అనేది వీక్‌గా ఉంటది. ఇంకా నైట్ టైమ్ పర్చేసుల్లో అంటారా రిటర్న్స్ రేటు హైలో ఉంటది. అండ్ రిగ్రెట్ నెక్స్ట్ డేకి చూసుకున్నట్లయితే కంపెనీకి హై క్యాష్ అంటే రిటర్న్స్ వస్తుంటాయి. అండ్ మీకు ఇది అర్థమయ్యింది అనేసి అయితే నేను సింపుల్‌గా అయితే చెప్పాను. అండ్ ఇప్పుడు మనము రెండోది వచ్చేసి ప్రైస్ యాంకరింగ్ అంటే ఫేక్ ఎంఆర్‌పీ, రియల్ మ్యాజిక్ అనమాట. ఇది ఎలా ఉంటది అంటే వీళ్ళు సీ ఇది ఎలా ఉంటది అంటే ఫస్ట్ అయితే హై ప్రైస్ చూపిస్తారు. తరువాత అయితే ఆఫర్ ప్రైస్ అయితే చూపిస్తారు. అండ్ బ్రెయిన్‌లో అయితే ఒక ఇల్యూజన్ క్రియేట్ అవుతుంది. నేను 6000 సేవ్ చేశా అనేసి అయితే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మీద 6000 సేవ్ అనేసి ఉంటది. అండ్ నేను కూడా ఇంత అమౌంట్ సేవ్ చేశా అనేసి అయితే అనుకుంటారు. అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. దీనికి కరెక్ట్ ఎగ్జాంపుల్స్ అయితే నేను మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ప్రైస్ రూ. 9,999 ఉంది అనుకుందాం. సేల్ లోపల ఎంతుంటది? 3,499 అనేసి చూపిస్తది. మార్కెట్ వాల్యూ ఎంతుంటది? 3,800 అనేసి అయితే ఉంటది. ఇప్పుడు మనము రియాలిటీ చూసుకున్నట్లయితే నువ్వు సేవ్ చేసింది జస్ట్ 300-400 కానీ మైండ్‌లో అయితే ఏదో జాక్‌పాట్ కొట్టేసినట్లు ఫీలింగ్ అయిపోతుంటారు. అండ్ ఇప్పుడైతే మనము సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. రూ. 99 డీల్ అనేసి చూసే ఉంటారు. అండ్ రూ. 1 డీల్స్ కూడా మీరు చూసే ఉంటారు. అండ్ సీ బేసిక్‌గా వీళ్ళు ఏం చేస్తారు అంటే 10 ఐటెమ్స్ లాస్‌లో వీళ్ళు సేల్ చేస్తారు. బట్ యాప్‌లో ఓపెన్ అయ్యాక యూజర్ కార్ట్‌లో అయితే 3-4 నార్మల్ ఐటెమ్స్ యాడ్ చేస్తూ ఉంటాడనమాట. అండ్ ప్రాఫిట్ అక్కడే వీడికి అయితే వచ్చేస్తుంది. అండ్ దీన్నే అయితే లాస్ లీడర్ స్ట్రాటజీ అనేసి అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇది మీకు మాక్సిమం తెలిసే ఉంటది. అండ్
తెలియకపోతే తర్వాత మనము సెపరేట్‌గా ఒక వీడియో చేసి నేను అయితే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు మనము థర్డ్ మాట్లాడుకోవాల్సింది హ్యాబిట్ క్రియేషన్. సేల్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ స్టైల్. అంటే మీకు డౌట్ రావచ్చు. మీరు చూసుకున్నట్టయితే ఇయర్ మొత్తము ఏదో ఒక సేలు ఉంటే ఉంటది. బట్ వై? ఎందుకు? అనేసి అయితే మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? అండ్ బికాస్ సేల్స్‌లో అయితే నార్మల్ బిహేవియర్ ఉంటది. కానీ రెగ్యులరు ప్రైస్ చూసుకున్నట్టయితే వీడు మనకి చ ఏదో ఫ్రాడ్ చేస్తున్నాడు అనేసి అయితే మనకి అనిపిస్తుంది. దీనికి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. బిగ్ మిలియన్ డేస్ అనేసి, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అని, ఇంకా ఈ ఫెస్టివల్ ఫీల్ లాగా అయితే మనకి క్రియేట్ చేస్తారు. బట్ ఫెస్టివల్ టైంలో మాత్రం బడ్జెట్ మనం మర్చిపోతాం. అండ్ ఎమోషన్‌తో డామినేట్ చేస్తుంది అనేసి మీకు తెలుసా? అండ్ దీనికి సెకండ్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడు. ఇప్పుడు యూజర్ బిహేవియర్ ఎలా ఉంటది అంటే, సేల్స్‌లో కొనాలి అండ్ నెక్స్ట్ సేల్ వరకు అంటే కొంతమంది మేము ఆగలేము అనేసి అయితే కొంతమంది అనుకుంటారు. అండ్ దీనికి రిజల్ట్ ఇప్పుడు మనం చూద్దాం. యూజరు అమెజాన్ అండ్ ఫ్లిప్‌కార్ట్ ఎకోసిస్టమ్‌లో ట్రాప్ అయ్యి ఉంటారు అనేసి మీకు ఆ విషయం కూడా మీకు తెలీదు. అండ్ ఆఫ్‌లైన్ మార్కెట్ అంటే అదేదో ఇర్రెలెవెంట్ అండ్ అది మనకి సేఫ్ కాదు అనేటట్లుగా అయితే కొంతమంది అయితే చూస్తారు. అండ్ యాప్ అయితే మనకి ఇన్ని ఎక్కువ డిస్కౌంట్లు ఇస్తున్నారు. అంటే ఇదే వన్ ఆఫ్ ది బెస్ట్ సోర్స్ అనేసి అయితే కొంతమంది అనుకుంటారు. బట్ అది అయితే 100% రాంగ్ అండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి డేటా గేమ్. వీళ్ళు ఏం కలెక్ట్ చేస్తారో మీరు చూడండి. అండ్ ఇది మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్. అండ్ వీళ్ళు ట్రాక్ చేస్తారనమాట. నువ్వు ఎప్పుడు యాప్ ఓపెన్ చేస్తున్నావో, ఏ టైంలో కొంటావో, ఏ ప్రైస్ దగ్గర అంటే స్టాప్ చేస్తావో, ఇంకా ఏ ప్రోడక్ట్ దగ్గర హెసిటేషన్ ఉంటున్నావో, ఇంకా నెక్స్ట్ సేల్‌లో సేమ్ ప్రోడక్ట్ చూస్ చేసుకుంటున్నావో, లేదంటే స్లైట్‌లీ లోవర్ ప్రైస్‌కి ఇంకా చూస్తున్నావో, లేదంటే సేమ్ యూజరు టార్గెటెడ్‌గా పుష్ చేస్తున్నావో అన్నీ వీళ్ళు అయితే ట్రాక్ చేస్తారు. అండ్ పర్సనలైజ్డ్ మ్యానిప్యులేషన్ అయితే ఇక్కడ వీళ్ళు చేస్తారు. అండ్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు ఒక హెడ్‌ఫోన్స్ చూసావు. దాని తర్వాత బై చేయలేదు. కానీ నెక్స్ట్ సేల్ లోపల అదే హెడ్‌ఫోన్స్ లిమిటెడ్ టైమ్ పీరియడ్ ఆఫర్ అనేసి పెడతాడు. అక్కడ నువ్వు అంటే వాడికి సరెండర్ అవ్వకపోతే బెస్ట్ సెల్లర్ ట్యాగ్ అనేది ఒకటేస్తాడు. అప్పుడు కూడా నువ్వు అంటే సరెండర్ కాకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ డైరెక్ట్‌గా నీ ఫోన్‌కి వస్తదనమాట. అండ్ ఇది కాన్ఫిడెన్స్ కాదు. ఇది ఆల్గారిథమ్ అనేది ప్రెజరు మీకు చేస్తుంది. అండ్ ఈ విషయం లోపల నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళ లోపల మాక్సిమము 10 పీపుల్స్ చూస్తే అందులోపల 6 పర్సన్స్‌కి ఖచ్చితంగా 6-7 పర్సన్స్‌కి ఖచ్చితంగా జరిగే ఉంటది. అండ్ ఈ వీడియో కూడా లాస్ట్‌కి వచ్చేసింది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియో ఎండింగ్‌కి వచ్చేసింది. నేను మీకు చెప్పేది ఏంటి అంటే, మీరు ఒక ప్రోడక్ట్ కొందాం అనుకుంటున్నారు అనుకోండి. అండ్ వాళ్ళు మీరు కొనేలా అయితే సిస్టమ్‌ని డిజైన్ చేసి ఉంటారు. అండ్ మీరు అనుకుంటారు, ఓహ్! మాకు డిస్కౌంట్ వచ్చింది. అంటే ఇంత పర్సెంటేజ్ డిస్కౌంట్ వచ్చింది అనేసి హ్యాపీగా ఫీల్ అయిపోతుంటారు. కానీ కాకపోతే డెసిషన్ పవర్ అనేది అండ్ వాళ్ళ చేతిలో, కంపెనీ చేతిలో ఉంటది. అండ్ మరి కొంతమంది అనొచ్చు, బ్రో మరి దీనికి సొల్యూషనే లేదా బ్రో అనేసి అయితే అనుకోవచ్చు. అండ్ నేను మీకు ఒకటి చెప్తాను జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ టైమ్ సేలు అంటే చూసినప్పుడు ఫస్ట్ నాకు ఈ ప్రోడక్ట్ అవసరమా అనేసి అయితే మీరు క్వెషన్ చేసుకోండి. అండ్ దెన్ ఆఫ్టరు ఒక కొంచెం సేపు బ్రీఫ్‌గా ఆలోచించండి. దెన్ ఆఫ్టర్ మీరు అంటే కొంటారో లేదంటే బయటకొచ్చేస్తారో నాకు అంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అంటిల్ దెన్ నేనైతే కొత్త ఎపిసోడ్‌తో మీ ముందుంటా. అంతవరకు బాయ్ బాయ్.